హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి లేడీస్ అండ్ జెంట్స్ డిజైనర్ అండి. ఇది వచ్చేసేసి కట్ వర్క్ చూసారు ఎలా ఉందో, వీ షేప్లో కట్ వర్క్ అండి. అసలు చూడండి మేడం, మనకి ఇక్కడ టజిల్స్ పూసలు లాంటివి పెడితే వద్దన్నారు. ఆవిడ సింపుల్గా ఉంటారు మేడం, అలాంటివి ఇష్టపడరు. ఈ వర్క్ అనేది చూడండి ఎలా ఉందో. మనకి మేడం ఒకటి వీడియో ఫోటో చూసి పిక్ పెట్టారు. ఆ పిక్ ప్రకారం మనం అనేది ఇచ్చేసామండి. కట్ వర్క్ కూడా పైపింగ్ గ్రీన్ కలర్ శారీ అనమాట. ఇది పింక్. దీనికి హ్యాండ్కి వచ్చేసేసరికి ఇలా స్కాలప్లో పైపింగ్ ఇచ్చాను అనమాట. ఇది కూడా సేమ్ అంతేను. ఎదరొచ్చేసేసి ప్రిన్స్ కట్ అనమాట. ఇలా పైపింగ్తో చేశాను. హ్యాండ్ చూసారా, చక్కగా పైపింగ్ ఇచ్చాను. ఎక్కడ కూడా అసలు మనకు అనేది ఖర్చు అనేది కనిపించుకోకుండా పైపింగ్ ఇచ్చాను అనమాట. ఇది కూడా పాట్ నెక్ అండి. ఇలా చిన్న టజిల్స్ ఇవ్వమన్నారు. అంటే బ్యాక్ ఇక్కడ మేడంకి మేము బ్లౌజ్ పీస్ కుడితే ఇక్కడ కరెక్ట్గా సెట్ అవ్వలేదండి. అది ఎందుకో తెలియదు. ఎప్పుడు మేమే స్టిచ్ చేస్తాం, కానీ ఇక్కడ థ్రెడ్స్ ఇవ్వమన్నారు. దీనికి ఒకసారి డిఫరెంట్గా హ్యాండ్స్ వచ్చేసేసరికి వీ కట్ వర్క్. ఇది ఒక కట్ వర్క్ అనమాట అండి. ఇది చూడండి, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను. ఇక్కడ ఈ రౌండ్ షేప్ అనేది అన్నిటికీ నార్మలేనండి. ఇక్కడ షేప్ ఏది ఇచ్చినా పర్వాలేదు, డిఫరెంట్గా ఇవ్వండి అని చెప్పారు. నేను ఈ షేప్ని ఇలా ఇచ్చానమాట. మన టెంపుల్ బోర్డర్ టైప్లో ఇచ్చానమాట. రెడ్ కాంబినేషన్, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉందండి. నార్మల్ పైపింగే. ఇలా చిన్నగా పైపింగ్ కూడా అసలు ఎక్కడ కనిపించుకోకుండా ఇలా స్టిచ్ చేసాం అనమాట. బకరంతో స్టిచ్ చేసాం నీట్ ఫినిషింగ్ కోసం. ఇది వచ్చి వేరే మేడందండి. కట్ వర్క్ ఎదురు ప్రిన్స్ కట్, పైపింగ్ ఏమీ లేకోకుండా లెహంగా అనమాట. లెహంగాకి ఇలా చేసాము. ఇదేంటి, ఇదివరకు పట్టు క్లాత్ వచ్చేసి చూసారండి, ఆ పట్టు క్లాత్ శారీ అనమాట. ఇది హ్యాండ్కి కూడా సింపుల్గా ఇలా కట్ వర్క్ ఇచ్చాం. 2 హ్యాండ్స్కి ఇలా సింపుల్గా కట్ వర్క్ ఇచ్చాం. ఇది పట్టు లెహంగాతో చేసామండి. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కట్ వర్క్, చిన్న స్కాలప్లో కూడా చూసారా, పెద్ద హెవీ స్కాలప్ కదండి, చిన్న చిన్న స్కాలప్ అనమాట. బ్యాక్ ఉక్సులు. ఇది బ్యాక్ డోరీస్. ఇది అండి నా ప్యాటర్న్ బ్లౌజులు. ఇది ప్యాటర్న్ బ్లౌజులు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.